Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us once again into your presence. మరొకసారి మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We are unworthy to come to your holy presence. మీ పరిశుద్ధ సన్నిధిలోనికి రావడానికి మేము ఎంతో అయోగ్యులము. We are so unholy. మేము ఎంతో అపవిత్రులము. We please, Lord, speak to us. ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడండి. Please be with us. దయచేసి మీరు మాతో ఉండండి. Give us ears to hear your word. మీ వాక్యమును వినగలిగే చెవిని మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Acts of Apostles, అపోస్తుల కార్యములు చూద్దాము. chapter 4, 4వ అధ్యాయము verse 16. 16వ వచనం. Here we see the temple officials, priests and Sadducees, they were talking within themselves. ఇక్కడ మందిరంలోని అధికారులు, శాస్త్రులు వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. What they were talking? ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? What shall we do to these men? For that indeed a notable miracle hath been done by them, is manifested to all them that dwell in Jerusalem, and we cannot deny it. 4:16. ఈ మనుషులను మనం ఏమి చేయుదాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. Yeah, you know the story. మనకు తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనే కథ. A lame man by the birth, he was healed by John and Peter. ఒక పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న వ్యక్తి యోహాను, పేతురుల చేత బాగుపడ్డాడు, స్వస్థతను అందుకున్నాడు. So everyone know, nobody can deny it. కాబట్టి అది అందరూ చూశారు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. By birth he was a lame man. అతడు పుట్టుకతోటే కుంటివాడిగా జన్మించాడు. Nobody can suppress it. ఎవరు దాన్ని అనగద్రొక్కలేరు ఆ సంగతిని. But all these temple leaders, they want the name of Jesus should not come out. అయితే ఇక్కడ ఉన్న మందిరంలోని అధికారులు, నాయకులందరూ కూడా యేసు నామం అనేది ప్రసిద్ధి చెందొద్దు అని చూస్తూ ఉన్నారు. They are afraid. వారు భయపడుతున్నారు. These people are spreading, teaching the name of Jesus. ఈ ప్రజలు లేదా శిష్యులు యేసు నామమును ప్రబలం చేస్తూ ఉన్నారు అని. They are trying their level best. అందుకు అది అలా జరగకుండా వారి సాయశక్తుల వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. When Jesus does something, యేసుక్రీస్తు ఏదైనా చేసినప్పుడు the devils will not keep quiet. దురాత్మలు మౌనంగా అలాగే ఏం చూస్తూ ఊరుకోవు. Learn to fast and pray, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నేర్చుకోండి. because the demons will come and destroy your faith. ఎందుకనగా దురాత్మలు వచ్చి మీ విశ్వాసమును బలహీనపరుస్తూ ఉంటాయి. They will destroy your prayer also. మీ ప్రార్థనను కూడా నాశనంకు పట్టిస్తాయి. They will wreck your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఎంతో చిందరవందరగా చేసేస్తూ ఉంటాయి. Yeah, they want to destroy your peace also. సమాధానాన్ని కూడా నశింపజేయాలి అని చూస్తూ ఉంటారు. Everywhere we see demons work. ప్రతి చోట కూడా దురాత్మలు పనిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. We have power. మనకు అధికారం ఉన్నది. The power from above. పైనుండి ఇవ్వబడిన అధికారము. Ephesians 1st chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము and verse 19. 19వ వచనం. What is the exceeding greatness of his power to usward who believe according to the working of mighty power? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. It is immeasurable power. అది కొలత లేనట్టు అధికారము, శక్తి. The power which raised up Jesus. యేసు క్రీస్తును తిరిగి లేవనెత్తినటువంటి అపరిమితమైన శక్తి. After resurrection also, పునరుత్థానం తర్వాత కూడా, after seeing many miracles, ఎన్నో అద్భుత కార్యములు చూసిన తర్వాత these Jews, ఈ యూదులు they were blind. వారి ఇంకా గ్రుడ్డివారిగానే ఉండిపోయారు. Still in blindness. ఇంకా గ్రుడ్డితనంలోనే ఉన్నారు కూడా. Many don't know
how to pray. చాలా మందికి ఎలా ప్రార్థించాలి అని తెలియదు. Those Jews, they did not know how to pray. యూదులకు ఏ రీతిగా ప్రార్థించాలో తెలియదు. They didn't have the happiness when they come to Jesus. వారు యేసు యొద్దకు వచ్చినటువంటి సంతోషం ఎలా అనుభవించాలి అనేది వారికి తెలియదు. The demons were working on them. దురాత్మలు వారిపైన పనిచేస్తూ ఉన్నారు. When you see a nominal church, ఒక నామకార్థమైన చర్చ్ చూసినప్పుడు you see the demons working in the church field. అలాంటి సంఘ విషయాలన్నిటిలో దయ్యాలు పనిచేయడం అనేది చూస్తాము. They don't know that. వారికి ఆ విషయం తెలీదు. They are so blind. వారు ఎంతో గ్రుడ్డివారిగా ఉంటారు. Even in their elections, వారి ఎలక్షన్స్ లో కూడా they give all this liquor and so on. దాని కొరకై లిక్కర్ సరఫరా చేయడం కానీ ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. And they give bribes also. వారు లంచాలు సైతం ఇస్తూ ఉంటారు. And they take the money also. వారు ధనాన్ని తీసుకుంటారు కూడా. They quarrel in the church. సంఘంలోనే గొడవ పడుతూ ఉంటారు. They don't have any shame. వారికి ఎంత మాత్రం సిగ్గుగా ఉండదు. They don't know that the devil is working. దయ్యం వారిలో పనిచేస్తున్నదన్న విషయం తెలీదు. They don't have prayers. వారికి ప్రార్థనలు అనేవి ఉండవు. They don't have solitary prayers. వ్యక్తిగతంగా ఒంటరిగా చేసుకునే ప్రార్థనలు వారికి ఉండవు. Jesus taught the disciples prayer. యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. Early in the morning Jesus used to get up. ఉదయకాలమునే యేసుక్రీస్తు లేచేవారు. St. Mark 1st chapter మార్కు సువార్త 1వ అధ్యాయము and verse 35. 35వ వచనము. Jesus, and in the morning rising up a great while before day, he went out and departed into a solitary place, and there he prayed. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. He used to go out alone. ఆయన ఒంటరిగా బయటికి వెళ్ళేవారు. Go out to wilderness. అరణ్య ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళిపోయేవారు. He used to commune with his father. అక్కడ తండ్రితో మాట్లాడుకునేవారు. He used to get power from the father. తండ్రి నుంచి శక్తిని పొందుకునేవారు. Without the signal of his father, తండ్రి యొక్క అనుమతి లేకుండా he would not do anything. ఆయన ఏది చేయరు. All through the day, what all he should do, he used to learn from his father. దినమంతా కూడా ఆయన ఏమి చెయ్యాలి అనేది తండ్రి నుంచి నేర్చుకునేవారు. That's what the disciples learned. అదే విషయాన్ని శిష్యులు నేర్చుకున్నారు. So you think there is no one to pray with you. కానీ నీవు నీతో కలిసి ప్రార్థించేవారు ఎవరు లేరు అనుకుంటావు. Jesus is there. యేసుక్రీస్తు నీతో ఉన్నారు. He wants to listen to your prayer. ఆయన నీ ప్రార్థనలు వినాలి అని ఆశపడుతున్నారు. He wants to pray with you also. ఆయన నీతో కలిసి ప్రార్థన చెయ్యాలి అని కూడా ఆశపడుతున్నారు. Jesus is ready to pray for you and to pray with you. యేసుక్రీస్తు నీతో కలిసి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. And you are not going to meet him. కానీ నీవే ఆయనను కలుసుకోవడానికి వెళ్ళడం లేదు. You are getting it very late. నీవు ఎంతో ఆలస్యంగా లేస్తూ ఉన్నావు. When Jesus is waiting for you, యేసుక్రీస్తు నీ కొరకు వేచి ఉంటూ ఉండగా to commune with you, నీతో మాట్లాడడానికి he is ready to pray with you and pray for you. ఆయన నీతో కలిసి ప్రార్థించడానికి నీ కొరకు ప్రార్థించడానికి చూస్తున్నప్పుడు he is a loving God. ఆయన ప్రేమించే దేవుడు. He wants to spend time with you. నీతో సమయం గడపడానికి ఇష్టపడుతూ You ఉండలేదు. don't want to rise up early in the morning. నీవు వేకువనే లేవాలి అనుకోవడం లేదు. Well, Jesus wants to speak to you and you are not going to meet him. యేసుక్రీస్తు నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆయనను కలవట్లేదు. You don't have any regard to meet with him. ఆయనను కలుసుకోవాలి అన్న లక్ష్యము ఆ తలంపే నీకు ఎంత మాత్రం లేదు. There is no sin in you. నీలో ఏ పాపము లేకపోతే You go to him freely. నీవు ఆయన యొద్దకు ఎంతో స్వేచ్ఛగా వెళ్తావు. But you are not like that. నీవు అలాగా ఉండలేదు. You are not going to him. నీవు ఆయన యొద్దకు వెళ్ళట్లేదు. You are not taking your love with you to him. నీవు ఆయన ఎడల ప్రేమను కలిగి తీసుకొని వెళ్ళట్లేదు. You don't want to love him నీవు ఆయనను అసలు ప్రేమించాలనే అనుకోవట్లేదు. because of the sin which is in you. ఎందుకనగా నీలో ఉన్నటువంటి పాపమును బట్టి Immediately after getting up from the bed, నీవు నీ పడక నుండి లేచిన వెంటనే you want to see the news. న్యూస్ చూడాలనుకుంటావు. You want to see who has telephoned you.
ఎవరు నీకు ఫోన్ చేశారో చూసుకోవాలనుకుంటావు. You switch on the TV. లేదా టీవీ ఆన్ చేస్తావు. And you don't have any communion with God. అంతేగాని దేవునితో అసలు ఎలాంటి సంభాషణ నీకు లేదు, సహవాసం లేదు. Love for God. దేవుని ఎడల ప్రేమ అనేది లేదు. You don't want to read God's word. నీవు దేవుని వాక్యాన్ని చదవాలి అనుకోవు. Most people, they don't want to read the word of God. చాలా మంది దేవుని వాక్యాన్ని అసలు చదవాలని ఇష్టపడరు. They don't want to read a particular chapter which is talking with you. నీతో మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యం ఏంటి, ఆ అధ్యాయం ఏంటి అని చదువుకోరు. The Holy Spirit wants to teach you many things. పరిశుద్ధాత్ముడు నీకు ఎన్నో విషయాలు బోధించాలనుకుంటున్నాడు. Every day he wants to meet with you, he wants to talk to you, he wants to commune with you. ప్రతిరోజు ఆయన నిన్ను కలవాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు, సహవాసం చేయాలనుకుంటున్నాడు. He wants to show you wonderful things. ఎన్నో అద్భుతమైన సంగతులను నీకు చూపించాలనుకుంటున్నాడు. When you open the Bible, we see mighty things happening. బైబిల్ తెరిస్తే ఎన్నో గొప్ప కార్యాలు మనము జరగడం అనేది చూస్తూ ఉంటాం. There is no other wonderful thing than Bible. బైబిల్ కన్నా మరి ఏదో అద్భుతమైన సంగతులు ఎంత మాత్రం లేవు. Mighty things are there. ఎన్నో బలమైన కార్యములు ఉన్నవి. The things done by God. దేవుని చేత జరగబడిన కార్యములు. God who shut the mouths of lions. సింహాల నోళ్లను మూసినటువంటి దేవుడు. He can choke the throats of the devils. ఆయన దయ్యాలను అనగద్రొక్కగలరు. He can open the Red Sea. ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చగలడు. I do not know with what problem you are suffering. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలీదు. You tell those things to God. అయితే ఆ సంగతులన్నీ నువ్వు దేవునితో చెప్పుకో. Maybe they are terrible things. ఎన్నో భయంకరమైన సంగతులు కావచ్చు. Whatever terrible things you may face, ఎలాంటి భయంకరమైన సంగతులు నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పటికీ He can overpower the devils and give you great victory. ఆయన దయ్యాల శక్తులను అన్నిటినీ కూడా అణచివేసి నీకు విజయం ఇవ్వగలిగిన వాడు. Apostles, they talked back to those Jewish leaders. అపోస్తలులు అక్కడ ఉన్నటువంటి యూదుల నాయకులతో తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. Previously they were fickle minded, they were cowards. అంతకు ముందు మరి అదే అపోస్తలులను చూసినట్టయితే వారు ఎంతో భయపడేవారిగా, పిరికివారిగా మనకు కనబడ్డారు. But after meeting the power of God, కానీ వారు కూడుకొనిన తర్వాత దేవుని శక్తిని పొందుకున్నారు. God sanctified them. దేవుడు వారిని పవిత్రపరిచాడు. In the upper room, మేడ గది మీద they met the Holy Spirit. వారు పరిశుద్ధాత్మని కలుసుకున్నారు. No cowardliness now. ఇక ఎలాంటి పిరికితనం అనేది వారిలో లేదు. Acts 4th chapter, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12th verse. 12వ వచనము. Neither is there salvation any other, for there is no other name under the heaven given among men whereby we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలుగదో ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. After receiving beatings, దెబ్బలు తిన్న తర్వాత they were with wounds. గాయాలతో వారున్నారు. But even then, how they were resisting them, అయినప్పటికీ వారు ఎలాగ వారిని ఎదుర్కొంటూ ఉన్నారు, how they were opening their mouths boldly. ఎంతో ధైర్యంతో వారి నోర్లను ఎలా తెరుస్తున్నారు. What a boldness! ఎంతటి ధైర్యం అది. So such happiness, such boldness God wants to give you. కాబట్టి అలాంటి ధైర్యం, అలాంటి సంతోషం దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. 14th verse. 14వ వచనము. And beholding the man which was hale and standing with them, they could say nothing against it. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమయు ఎదురు చెప్పలేకపోయిరి. Who was standing beside them? ఎవరున్నారు వారితో పాటు నిలిచి? The man who was healed. అక్కడ స్వస్థత పొందిన మనుషుడు వారితో పాటు నిల్చొని ఉన్నాడు. From the birth he was lame man. పుట్టినప్పటి నుండి అతను కుంటివాడు. Now everybody was seeing that scene. కానీ ఇప్పుడు ప్రతి వారు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు వారి కన్నులతో. And these apostles got so much boldness
మరి ఈ అపోస్తలులకు దేవుడు ఎంతో ధైర్యమునిచ్చాడు. 24th verse. 24. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. Now they were not talking slowly. వారు మెల్లిగా మాట్లాడట్లేదు ఈ సమయంలో. They were not praying slowly. వారు చిన్నగా లేదా నెమ్మదిగా ప్రార్థించట్లేదు. They were boldly praying. వారు ఎంతో ధైర్యంగా ప్రార్థిస్తున్నారు, బిగ్గరగా ప్రార్థిస్తున్నారు. After receiving torture, God gave them the bold prayer. ఎంతో హింస పొందుకున్న తర్వాత దేవుడు వారికి ధైర్యంతో కూడిన ప్రార్థనాత్మనిచ్చాడు. Many people, they are not gathering for prayer like that. చాలా మంది ఆ రీతిగా ప్రార్థన కొరకు కూడుకొనరు. If you pray, నీవు ప్రార్థిస్తే, if you make it a point to pray, నీవు ప్రార్థించాలి అని ఒక అంశాన్ని పెట్టుకున్నట్టయితే God will give you boldness to pray also. దేవుడు నీకు ప్రార్థించడానికి కావాల్సిన ధైర్యం ఇస్తారు. Many people, they don't open their mouths boldly. చాలా మంది ధైర్యంగా వారి నోరు తెరవరు. When you open your mouth, ఎప్పుడు అయితే నువ్వు నోరు తెరుస్తావో He will fill your mouth ఆయనే నీ నోటిని నింపుతాడు, with great things. గొప్ప సంగతులతో నింపుతాడు. God gave them the word of God. దేవుడు వారికి దేవుని వాక్కునిచ్చాడు. In the prayer, they were speaking about the word of God in Old Testament. మరి వారు ఇలాగ ప్రార్థిస్తున్నప్పుడే ఆ పాత నిబంధనలోని దేవుని వాక్య భాగాలను వారు పలుకుతూ ఉన్నారు. What to pray, He will make you to pray. ఏది ప్రార్థించాలో అది ఆయనే ప్రార్థింపజేస్తాడు. And that is prayer. అది ప్రార్థన అంటే. You do not know what to pray and so on. కానీ నీకు ఏం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అనేది తెలియట్లేదు. Only when you submit yourself, నిన్ను నీవు అర్పించుకున్నప్పుడు మాత్రమే God will give you the prayer. దేవుడు నీకు ప్రార్థననిస్తాడు. God will give you answer to prayer. ప్రార్థనకు జవాబునిస్తాడు. Let us turn to James. యాకోబు రాసిన పత్రిక చూద్దాము. 4th chapter 4వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Submit yourself then to God. Resist the devil, he will flee. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. You want to resist the devil, నీవు అపవాదిని ఎదిరించాలని ఆశతో ఉంటావు, but you are not able to resist the devil కానీ నీవు ఎదిరించలేని పరిస్థితిలో ఉంటున్నావు. because you are not going in a proper process. ఎందుకంటే నువ్వు సరైన పద్ధతిలో వెళ్ళట్లేదు కనుక. Yeah, you have to submit yourself. మొదటగా నీవు దేవునికి లోబడాలి. You have to obey God. నీవు దేవునికి విధేయత చూపించాలి. You are not able to submit yourself wholly. కానీ నిన్ను నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోలేకపోతున్నావు. Your submission is so little. నీ సమర్పణ అనేది ఎంతో తక్కువగా ఉంది. And you want to negotiate the big problems. కానీ నీవు ఆ పెద్ద పెద్ద సమస్యలను మాత్రము జరిగించాలి లేదా తీర్చుకోవాలి అని చూస్తూ ఉన్నావు. You are praying, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, Lord, take away this problem. ప్రభువా ఈ సమస్యను తీసివేయండి. Take away the problem of my family. నా కుటుంబంలోని సమస్యను తీసివేయండి. Take away the problem of my children. నా పిల్లల సమస్యను తీసివేయండి. Take away the problem of finance. ఈ ఆర్థిక సమస్యలను తీసివేయండి. Take away sickness from me. రోగంను నాలో నుంచి తీసివేయండి. But nothing is happening. కానీ ఏది జరగట్లేదు. Because your obedience is so small. ఎందుకంటే నీ విధేయత అనేది ఎంతో తక్కువగా ఉంది. The problem is so great. సమస్య ఎంతో పెద్దది. How can you knock out stone of great problem? అలాంటప్పుడు నీవు బండ వంటి పెద్ద సమస్యను ఎలాగ తొలగించగలుగుతావు? Your submission is so small. నీ సమర్పణ విధేయత ఎంతో తక్కువగా ఉంది. If you submit wholly, నీవు పరిపూర్ణంగా అర్పించుకుంటే, if you submit so much, ఎంతో ఎక్కువగా విధేయత చూపిస్తే very easily God will knock out that problem. ఆ సమస్యను దేవుడే ఎంతో తేలిగ్గా తొలగించేస్తాడు. Why people are not able to negotiate the problems? ప్రజలు ఎందుకు సమస్యలను తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు? They are praying and praying. వారు ప్రార్థిస్తూ ఉంటారు ఎంతగానో, Lord, take away this problem. ప్రభువా Lord, ఈ take away this సమస్యను problem. తీసివేయండి, ప్రభువా ఈ సమస్యను తీసివేయండి. What is the use of asking God, Lord, take away?
మరి ప్రభువా తీసేయండి 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 అని ప్రార్థించి ప్రయోజనం ఏముంది? Instead of obeying God, దేవునికి విధేయత చూపించడానికి బదులుగా, లోబడ్డానికి బదులుగా obey God, దేవునికి లోబడాలి. then God will do the other thing. అప్పుడు దేవుడే మిగిలినవన్నిటిని చేస్తాడు. If you do not submit yourself fully, నీవు దేవునికి పూర్తిగా లోబడకపోతే there is no use of your prayers. నీ ప్రార్థనను బట్టి ప్రయోజనం ఏమీ లేదు. The devil will not be afraid. సాతాను ఎంత మాత్రం భయపడాడు. The devil will laugh at you when you pray. నీవు ప్రార్థించినప్పుడు సాతాను నిన్ను చూసి నవ్వుతాడంతే. Because you don't have the power of cross. ఎందుకంటే నీవు సిలువ శక్తి కలిగి లేవు గనుక. You don't meditate cross. నీవు క్రీస్తు సిలువను ధ్యానించవు. You don't have any time to meditate on the blood of Jesus. యేసు రక్తమును గురించి ధ్యానించడానికి నీకు సమయం లేదు. Why Jesus Christ shed his blood? యేసుక్రీస్తు ఎందుకు తన రక్తాన్ని కార్చారు? For your sins only. నీ పాపాల కొరకే. You have to confess all your sins. మరి నీ పాపాలన్నిటినీ నువ్వు ఒప్పుకోవాలి. Even the sacred sins. రహస్య పాపాలు సైతము. You are hiding your sin. కానీ నీ పాపాలను దాస్తున్నావు. And praying and praying and praying. ఆ తర్వాత ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నావు. Lord, take away this problem. ప్రభువా ఈ సమస్యను తీసివేయండి. Even if you pray loudly, నీవు ఎంత బిగ్గరగా ప్రార్థించినా కూడా your submission is so small. నీ లోబడుట అనేది ఎంతో తక్కువగా ఉంది. If you submit yourself wholly, నిన్ను నీవు పూర్తిగా లోబడితే very easy to knock out any mountain. ఎలాంటి పర్వతమునైనా కూడా తొలగించగలవు సులభంగా. You can tell the mountain. నీవు పర్వతంతో చెప్పగలవు. You go and dip yourself in the sea. వెళ్ళి ఆ సముద్రంలో పడు, మునిగి పో అని. That will go. అప్పుడు అది పోతుంది. But if you don't submit yourself properly, 100 times you tell that mountain, 100 సార్లు ఆ కొండతో నువ్వు చెప్పినా it will be there only. అది అక్కడే ఉంటుంది. God's power will be operated when you obey the word of God fully. నీవు దేవుని వాక్యానికి పూర్తిగా లోబడినప్పుడే దేవుని శక్తి అనేది పనిచేస్తుంది. There is victory in the word of God. దేవుని వాక్యంలో విజయం ఉన్నది. There is victory in Jesus. యేసులో విజయం ఉన్నది. The language of heaven is different. పరలోకపు భాష అనేది అది ఎంతో వ్యత్యాసమైనది. The language of Bible is so different. బైబిల్ యొక్క భాష అది ఎంతో వ్యత్యాసమైంది. If you read many chapters, నీవు ఎన్నో అధ్యాయాలు చదివినప్పుడు the power will enter into you. దేవుని శక్తి అనేది నీలోనికి ప్రవేశిస్తుంది. And when you pray, మరి అలాగే నువ్వు ప్రార్థించినప్పుడు that power in the Bible will be operated in your heart. ఆ బైబిల్ పవర్ అనేది నీ హృదయంలో పనిచేస్తుంది. Revelation 12th chapter ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము and verse 11. 11వ వచనము. గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. What is your testimony? నీ సాక్ష్యం ఏంటి? If you don't have any testimony, నీకు ఎలాంటి సాక్ష్యమే లేకపోతే, if you don't have any experience with God, నీకు దేవునితో ఎలాంటి సంబంధము లేదా అనుభవాలు లేకపోతే, if you don't obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే you cannot get victory. నీవు విజయం పొందుకోలేవు. What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? By the blood of Jesus, యేసు రక్తమును బట్టి, by the testimony, వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి. and third thing is they loved not their lives unto the death. మూడవదిగా చూసినట్టయితే మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించుకోలేదు. You have the love of yourself. మరి నిన్ను చూస్తే నీవు నీ ప్రాణమును ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు. You have love for your children. నీ స్వంత బిడ్డలను ప్రేమించే వ్యక్తిగానే ఉన్నావు. You have the love for your parents. నీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు. God does not say you should not love your parents or disobey your parents. He will not say. దేవుడేమి నీ తల్లిదండ్రులను ప్రేమించొద్దు లేదా వారికి అవిధేయత చూపించాలి అని చెప్పట్లేదు, కానీ He says, love them not more than me. వారిని నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. You are loving God less than your children. నీ పిల్లల కంటే దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నావు. How can you have victory? అలాంటప్పుడు విజయం ఎలా పొందుకుంటావు? How can the blood of Jesus
come to you? యేసు రక్తం నీ ఎదుటకు ఎలా వస్తుంది? You are loving your life. నీ జీవితాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు. You are loving your life more than the kingdom of God. నీ జీవితాన్ని దేవుని రాజ్యం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. You are spending more money to your children than God. నీకు వచ్చే ధనమును నీ పిల్లలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నావు దేవుని కంటే. First you love God and then love the kingdom of God. మొదటగా దేవుని ప్రేమించు, దేవుని రాజ్యమును ప్రేమించు. What is loving God? ఏంటి దేవుని ప్రేమించడం అనగా? Obeying God itself is loving God. దేవునికి లోబడి ఉండడం, విధేయత చూపించడమే దేవుని ప్రేమించడం. You are not obeying God. నీవు దేవునిని విధేయత చూపించట్లేదు. Only half-heartedly you are obeying God. సగం మనసుతో మాత్రమే దేవునికి విధేయత చూపిస్తున్నావు. Jesus said, యేసుక్రీస్తు చెప్పారు, the gates of hell will not prevail. నరక ద్వారాలు నీ ఎదుట నిలువవు. Let us look at David. దావీదును గురించి చూద్దాము. He was only 17 years old. అతడు కేవలం 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. At that time Goliath was threatening the Israelites. గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీలను భయపెడుతున్నటువంటి ఆ సమయంలో and also cursing them. అదే రీతిగా వారిని శపిస్తూ ఉన్నాడు. Anyone come to me. ఎవరైనా రావచ్చు నా ఎదుటకి. But what did David do? 17th chapter of 1 Samuel. మొదటి సమూయేలు 17వ అధ్యాయము and verse 32. 32వ వచనం. David said unto Saul. సౌలుతో దావీదు చెప్తూ ఉన్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, I will fight. నేను పోరాడతాను ఈ ఫిలిష్తీయునితో. Nobody is coming forward. ఎవరు కూడా ముందుకు రావట్లేదు. God gave him so much boldness. దేవుడు ఎంతో ధైర్యమును అతనికి ఇస్తూ ఉన్నాడు. He also said, 34th verse. 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. 35th verse. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. That was the testimony of David. అది దావీదుకున్న సాక్ష్యము. And what is your testimony? మరి నీ సాక్ష్యం ఏంటి? What will you tell? మరి నీవేం చెప్తావు? When God asks you about your testimony, దేవుడు నీ సాక్ష్యం ఏంటి అని నిన్ను అడిగినప్పుడు you do not have any testimony. నీకు ఏ సాక్ష్యము లేదు. But here David, he was a young fellow. ఇక్కడ దావీదు ఎంతో యవ్వనస్తుడు. How can you claim victory? మరి ఏ రీతిగా విజయమును పొందుకోవడం? God was standing with him. దేవుడు అతనితో నిలుచున్నాడు. When you go through a trouble, ఒక సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు, when you don't have anything with you, నీతో మరి ఎలాంటి సహాయం లేనప్పుడు God says, దేవుడు చెప్తాడు, I will never leave you, నేనెన్నడూ నిన్ను విడువను, nor forsake you. నేను నిన్ను విడిచిపెట్టను. That voice you will hear ఆ స్వరాన్ని నువ్వు వింటావు. at the time of your trouble. నీ సమస్య గుండా వెళ్తున్న సమయంలో When you believe Jesus, యేసును నువ్వు విశ్వసిస్తే, when you really believe His might, నిజంగానే ఆయన బలమును నువ్వు విశ్వసిస్తే, He cares for you. ఆయన నీ గూర్చి చింతిస్తూ ఉన్నాడు. That you must know. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. That you must believe. దాన్ని నమ్మాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యమును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Touch us, Lord. మమ్మల్ని ముట్టండి ప్రభువా. Help us to love you more and more. నిన్ను మరి ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి. You want to take away all our problems. మీరు మా సమస్యలన్నిటిని కూడా తీసివేయాలని చూస్తూ ఉన్నారు. Please, Lord, speak to these dear people. ప్రభువా, దయచేసి ఈ నీ ప్రియులతో మీరు మాట్లాడండి. Touch all of us, Lord. ప్రభువా, మాలో ప్రతి వారిని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది.
ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.